దీనికి ఆర్జుడు ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారే. ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో ప్రస్తుతం ఉన్న భవనము గతంలో అది హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ భవనాన్ని లేదా ఆ భవనం కింద ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి షేక్పేట ఎంఆర్ఓ గారికి బదలా ఇచ్చారు. అదే రోజు ఏప్రిల్ 30న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పేరుతో డి శ్రీనివాస్ అనే పేరుతో ఆ స్థలాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి కేటాయించారు. దానిలో వారు చెప్పిన విశేషం ఏంటంటే ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తాము, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, పేద విద్యార్థులకు చదువును బాగా నేర్పించడానికి ఉపయుక్తంగా ఉంటుందని వారు ప్రభుత్వానికి పెట్టిన అర్జీలో ఆ రోజు పెట్టుకొని ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్గా పిలువబడుతున్న ఈ భవనం L&T కంపెనీ ద్వారా నిర్మితమైంది. ఇది మన భువనేశ్వరి గారి పేరు మీదకి బదలాయింపు జరిగింది. ఇది పార్టీ కార్యాలయంగా ప్రస్తుతం నడుస్తుందా, శిక్షణా తరగతుల పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్